బోధ్ నియోజకవర్గంలో బస్టాండ్ ఎదుట సిఆర్ఆర్ ప్రథమ వర్ధంతిని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ తనకు సిఆర్ఎస్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన చొరవ వల్లనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రిమ్స్ హాస్పిటల్, సాత్మాల ప్రాజెక్టు, వడ్డాడి ప్రాజెక్టులు వచ్చాయన్నారు. జిల్లాలో మారుమూల గ్రామాలకు రోడ్ల సౌకర్యం కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించారన్నారు. జిల్లాలోని బడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించిన ప్రజానాయకుడు సిఆర్ఆర్ అంటూ కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చిలుకూరు రామచంద్రారెడ్డి గారి ప్రథమ వర్ధంతి బోత్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున వారు బోత్ నియోజకవర్గానికి గతంలో చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని కృషి చేసినటువంటి ఆదిలాబాద్ జిల్లాలోని సీనియర్ నాయకుడు మరి కాబట్టి శ్రీ రామచంద్రారెడ్డి గారి ప్రథమ వర్ధంతి వారు లేని లోటు ఇంకా మరవలేనిది. మరి వారు ఆదిలాబాద్ జిల్లాలో గతంలో మంత్రిగా, శాసనసభ్యులుగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మరి ఏఐసిసి మెంబర్గా పలు పదవులను అనుభవించిన వ్యక్తి. మరి ఆయన తన జీవితకాలం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి కాంగ్రెస్ పార్టీ తన ప్రాణంగా కాంగ్రెస్ పార్టీని జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఆర్థికంగా ఎంతో నష్టం జరిగినప్పటికీ కూడా ఆయన మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బతికించి మరి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని లాస్ట్ తన తుదిశ్వాస విడిచే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీ రామచంద్రారెడ్డి గారిని వారి మరణం తీరని లోటు. మరి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోనే మన బోత్ నియోజకవర్గ కేంద్రంలో వారి ప్రథమ వర్ధంతిని నిర్వహించుకుంటున్నాం. వారికి మా బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున, ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి నివాళులు, శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, మరి ఈ జిల్లాలో రేపు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలమై మరి ఇంకోసారి కూడా అధికారంలోకి రావాలని కోరుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరుగుతున్నది.